ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ వీడియోలో భక్తులందరికీ కూడా అక్టోబర్ నెలలో తిరుమల వెంకటేశ్వర స్వామిని ముందు గడప దర్శనం చేసుకునే టికెట్లు బుకింగ్ ఎలా చేసుకోవాలి, వాటిలో ఉన్నటువంటి లోటుబాట్లు ఏంటి, టిప్స్ ఏంటి, ఈజీగా ఎలా బుక్ చేసుకోవాలో మీ అందరికీ నేను చెప్తాను. స్వామి వారిని ముందు గడప నుంచి చూడాలి అంటే మరి జాగ్రత్త మీరు పడాలి కదా. ఎంత జాగ్రత్త తీసుకుంటే అన్ని అవకాశాలు మీ చేతిలో ఉంటాయి. ఇక ముందుగా మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి ప్రతిరోజు తిరుమల లైవ్ అప్డేట్స్ తెలుసుకోగలరు. ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. ఇక ఫస్ట్ పాయింట్, అక్టోబర్ నెలకి సంబంధించి ముందు గడప దర్శనం టికెట్లు సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టదళ పద్మారాధన, వీటిని సేవా టికెట్లు అంటారు. ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ టికెట్లు అంటారు. ఈ టికెట్లన్నీ కూడా జూలై 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు మీకు రిజిస్ట్రేషన్స్ అనేవి ttdevastanam.ap.gov.in వెబ్సైట్లో ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఎవరు రిజిస్టర్ చేసుకోవాలి? ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఈ రిజిస్ట్రేషన్ చేసుకోండి. సెకండ్ పాయింట్, ఈ రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం, ఎవరైనా చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్, ఇండియా వాళ్ళైతే మీరందరూ ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకోండి. ఎన్ఆర్ఐలు అయితే పాస్పోర్ట్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోండి. ఈ టికెట్లు జూలై 18వ తారీఖున ఉదయం 10 నుంచి 20వ తారీఖున ఉదయం 10 వరకు కూడా ఓపెన్లో ఉంటాయి. బుక్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి అంటే చేసుకోండి. ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్, ఈ రిజిస్ట్రేషన్లో మీరు గతంలో పాల్గొని సెలెక్ట్ అయితే తిరిగి రెండోసారి ఈ రిజిస్టర్ చేసుకోవాలి అంటే 180 రోజులు గ్యాప్ అనేది మీకు ఉండాలి. అనగా మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబరు, మీ ఆధార్ నెంబర్, ఈ 3 కూడా 180 రోజులు రిపీట్ అవ్వకూడదు. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీరు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్ విధానం ద్వారా రిజిస్టర్ చేసుకొని సెలెక్ట్ అయినా, ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని సెలెక్ట్ అయినా, ఈ 2 కేటగిరీ వాళ్ళు అక్టోబర్కి రిజిస్టర్ చేసుకోవాలి అంటే 180 రోజులు గ్యాప్ ఉంటేనే రిజిస్టర్ చేసుకోగలరు. సిక్స్త్ పాయింట్, అక్టోబర్ 12 నుంచి 20 తారీఖు వరకు కూడా మీకు 9 రోజులు బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. ఈ 9 రోజుల బ్రహ్మోత్సవాల టైంకి రిజిస్ట్రేషన్లు బ్లాక్ చేస్తారు, ఈ సేవలు బ్లాక్ చేస్తారు. కాబట్టి చాలామంది గుర్తుపెట్టుకోండి, బ్రహ్మోత్సవానికి ముందు, బ్రహ్మోత్సవానికి తర్వాత రోజులు మాత్రమే మనం రిజిస్టర్ చేసుకోగలము. అలాగే ఇప్పుడు 9 రోజులు మనకి తగ్గిపోయాయి కదా, అంటే ఒక 21 రోజులే ఈ రిజిస్ట్రేషన్ మనకు అందుబాటులో ఉంటాయి. అంటే దయచేసి ఉన్న 21 రోజులకి మీరందరూ అన్ని డేట్లకు అన్ని సేవలు సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని మేము గతంలో సుప్రభాతం చూసాం, మాకు ఇప్పుడు సుప్రభాతం వద్దు, మేము తోమాల చూస్తాం, అష్టాదళ పద్మారాధనే చూస్తాం, ఇట్లా పెట్టుకోవద్దు. ఎందుకు అంటే నేను చెప్తున్నా, ప్రతిరోజు సుప్రభాతానికి 260 టికెట్లు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. తోమాల, అర్చన అనుకోండి, అవి వారంలో 2 రోజులే ఈ సేవలు ఉంటాయి. కాబట్టి వారంలో మీకు 100 టికెట్ లోపలే ఉంటాయి. అష్టదళ పద్మారాధన కూడా వారంలో 1 రోజే ఈ సేవ ఉంటుంది. 60 టికెట్ల కంటే ఎక్కువ రిలీజ్ చేయరు. కాబట్టి వారంలో 150 మందికి కూడా ఈ 3 సేవలు కలిపితే అవకాశం ఉండదు. కానీ సుప్రభాతం అనుకోండి, ప్రతిరోజు ఈ సేవ ఉంటుంది. కాబట్టి 260 మందికి అవకాశం మీకు ఆన్లైన్ ద్వారా ఉంటుంది. కాబట్టి నేనేం చెప్తానంటే, మిగతా 21 రోజులకి అన్ని సేవలు సెలెక్ట్ చేస్తే మీకు ఈ అవకాశం అనేది మీ చేతిలో ఉంటుంది. దాదాపు నెల మొత్తం మీద 8600 టికెట్లు రిలీజ్ చేస్తారు, ఈ 4 సేవలు కలిపి. ఇప్పుడు ఈ 9 రోజులు బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కాబట్టి ఈ కోట కొంత తగ్గి ఒక 7000 టోకెన్లకు 7000 టికెట్ల దాకా వస్తుంది. కాబట్టి ఒక నెలకి 7000 మందికే ఈ అవకాశం అయితే మీ చేతిలో ఉంటుంది. కాబట్టి నేను చెప్పాలనుకుంటుంది, ముఖ్యంగా అన్ని రోజులు అన్ని సేవలు సెలెక్ట్ చేయండి. ఓకేనా? ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలియకపోతే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చూపిస్తాను. అది అలా చూసి రిజిస్టర్ చేసుకోండి. ఓకేనా? ఇంకొక ముఖ్యమైన విషయము, వీటి ధర చాలా తక్కువ. కేవలము సుప్రభాతం అయితే 120 రూపాయలు, తోమాల, అర్చన అయితే 220 రూపాయలు, అష్టదళ పద్మారాధన అనుకోండి 1250 రూపాయలు. ఓకేనా? ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు మీకు దీని డిప్ రిజల్ట్ వెబ్సైట్లో పెడతారు. సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా మీకు మొబైల్కి కానీ ఈమెయిల్కి కానీ మెసేజ్ వస్తుంది. మెసేజ్ రాగానే మేము సెలెక్ట్ అయిపోయాం అనుకోవద్దు, పేమెంట్ చేయాలా. డబ్బులు పే చేస్తారు, మీకు ఈ టికెట్ కన్ఫర్మ్. ఓకేనా? అర్థమైందా? డబ్బులు కట్టకుండా మాకు టికెట్ వచ్చేసింది, మేము సెలెక్ట్ అయ్యాం, అట్లా అనుకోవద్దు. ఓకే? మరొక ముఖ్యమైన విషయం ఏమిటి, బ్రహ్మోత్సవాల టైం చెప్పేశాను. రూములు
రూములు ఆన్లైన్లో కావాలి అంటే టికెట్ అనేది ఇద్దరు వ్యక్తుల పేరుతో ఉండాలి. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసే మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, టికెట్లు సెలెక్ట్ అయిన వాళ్ళకి రూములు కావాలి అంటే ఇద్దరు వ్యక్తుల పేరుతో రిజిస్టర్ చేయండి. స్టార్టింగ్లోనే రిజిస్ట్రేషన్ అనేది ఇద్దరు వ్యక్తుల పేరుతో చేయాలా. సపోజ్ మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, ఇద్దరు పేర్లతో సెలెక్ట్ అవుతారు కాబట్టి మీకు రూమ్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి మీకు ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఆన్లైన్లో రూమ్ కావాలన్నా, ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవాలన్నా, 2 రోజులు తిరుమల కొండపైన రూమ్లో ఉండాలంటే రిజిస్ట్రేషన్ అనేది ఇద్దరు పేర్లతో చేయండి. మీరు సెలెక్ట్ అయితే ఇద్దరు పేర్లతో టికెట్ ఉంటుంది కాబట్టి రూమ్ బుక్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి, ఇప్పుడు ఈ సుప్రభాతం అనుకోండి, జయ విజయాల బయట నుంచి ఈ సేవ చేస్తారు. మీరు బయట నుంచి ఈ సుప్రభాత సేవ అయ్యాక సేవ తర్వాత మీరు స్వామివారిని ముందు గడప నుంచి చూస్తారు. తోమాల అర్చన అష్టాదళ పాద పద్మరాధన అనుకోండి, మీకు జయ విజయాల లోపల ఆ గడప ఉంటుంది కదా, అక్కడ మిమ్మల్ని ఉంచి ఆ సేవలో మీరు ఒక 30 నిమిషాలు ఈజీగా పాల్గొంటారు. నేను ఒప్పుకుంటా, సుప్రభాతం వల్ల మీకు దర్శనం మాత్రమే ఉండొచ్చు. తోమాల అర్చన అష్టాదళ పాద పద్మరాధన అనుకోండి, జయ విజయాల లోపల ఒక అరగంట కూర్చోబెట్టి మిమ్మల్ని హ్యాపీగా స్వామివారిని 30 నిమిషాలు చూసే అవకాశం ఉంటుంది. కానీ అల్టిమేట్గా నలుగురికి కూడా ముందు గడప నుంచి దర్శనం అయితే ఉంటుంది. కాబట్టి మీ ఇష్టం, నేను చెప్తాను. మాకు స్వామివారిని ముందు గడప నుంచి 1-2 నిమిషాలు చూసినా చాలు అనుకుంటే 4 సేవలు సెలెక్ట్ చేయండి. లేదు మేము అరగంట ఆలయం లోపల ఒక గడప ముందు కూర్చొని ఆ సేవ చూడాలి అంటే తోమాల అర్చన అష్టాదళ పాద పద్మరాధన మీరు బుక్ చేసుకోండి. ఇదంతా కూడా అక్టోబర్ నెలకు సంబంధించిందండి. సెప్టెంబర్ వరకు కూడా ఈ టికెట్లు అన్నీ కూడా అయిపోయాయి. డౌట్లు ఉంటే ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి వీటి గురించి అక్టోబర్ వారికి నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.